హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నిన్నైతే ఆషాఢ మాసం గురు పౌర్ణమి అన్నమాట. సో నేనైతే సింపుల్గా ఇంట్లో అయితే చేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదంట, బట్ కోవిడ్-19 వల్ల మనకు కుదరదు కదా. సో నేనైతే ఇంట్లో నిన్న సింపుల్గా పూజ చేసేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నిన్న ఈవినింగ్ 5 కల్లా వచ్చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. అండ్ నేనైతే నిన్న పూజ ఏ విధంగా చేసుకున్నానో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేనైతే ఇది మా దేవుడి గుడి అండి. సో నేను క్లీన్ చేసేసుకొని నీట్గా న్యూస్ పేపర్ వేసేసుకొని పసుపు కలుపుకొని పసుపు కుంకుమ పటాలకి పెట్టుకున్నాను అనమాట. పటాలని తడిగుడ్డతో క్లీన్ చేసుకున్నాను. అండ్ పటాలు అయితే శుభ్రంగా చేసుకున్నాను. ఇలా వీక్లీ వన్స్ చేసుకోండి. పటాలకి బూజు పట్టకూడదంట, బూజు పడితే మంచిది కాదంట ఇంట్లో. సో మీరు ఖచ్చితంగా బూజు పట్టకుండా దేవుడి గుడిని శుభ్రం చేసుకుంటూ ఉండండి. సో నేనైతే ఎప్పుడూ ఇదే చేస్తూ ఉంటాను. అండ్ మా వారు ఎర్లీ మార్నింగ్ 2 అగరవత్తులు వెలిగించి వెళ్ళిపోతూ ఉంటారనమాట. బికాజ్ డైలీ పూజ చేయలేను కదా నేనైనా కూడా, పిల్లలతోనే సరిపోతూ ఉంది. సో ఇదైతే నా భగవద్గీత బుక్ అండ్ ఇది సాయి దివ్యపూరి. అండ్ ఇవి 2 నాకు టెంపుల్లో ఇచ్చారనమాట, గుళ్ళల్లో. సో పిల్లలకి స్నానం కోసం అని చెప్పేసి వాటర్ హీట్ చేస్తున్నాను. పిల్లలకి అయితే స్నానం చేయించేసేసాను ముగ్గురికి. సో లాస్యమ్మకి, చింటు బాబుకి, బిట్టు బాబుకి స్నానాలు అయిపోయాయి. అండ్ ఫ్రెష్గా నీట్గా దేవతలాగా ఉంది కదా మా లాస్యమ్మ, రెడీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్. అండ్ పాప నిద్ర మంపు ఇంకా వదలలేదు, తను ఇంకా ఆవలిస్తూనే ఉంది స్నానం చేసిన తర్వాత కూడా. సో మనం మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, వేడి నీళ్ళు వింటర్ సీజన్లో కానివ్వండి, సమ్మర్ సీజన్లో కానివ్వండి, లేదా రైనీ సీజన్లో కానివ్వండి, ఏ సీజన్లో అయినా సరే మీరు వేడి నీళ్ళు అనేది తప్పనిసరిగా పోయండి పిల్లలకి. బికాజ్ ఎందుకంటే వేడి చేయదు, చలువ చేస్తుంది అనమాట. అది కూడా హీటర్ వాటర్ కాదు, గ్యాస్ మీద హీట్ చేసిన వాటర్ కానీ లేదా పొయ్యి మీద హీట్ చేసిన వాటర్ కానీ పోయండి. పిల్లలకి వేడి అనేది చేయదనమాట. సో చలువ. సో బిట్టుబాబు అయితే వాకర్లో గిరగిరగా తిరుగుతూ ఉంటాడు ఇల్లంతా. అండ్ చింటు బాబు డ్రెస్ చూపిస్తున్నాడు, మమ్మీ నా డ్రెస్ బాగుందా అనేసి. లాస్యా మాత్రం ఖుషి టీవీ చూస్తూ ఉండండి అనమాట. సో నేను దేవుని కోసం అని చెప్పేసి పాయసము అలాగే పులిహోర తయారు చేద్దామని అనుకున్నాను. సో మా వారు వచ్చేసి మనం ఎలాగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం ఎక్కువ చెయ్యి వాళ్ళకి కూడా తీసుకెళ్దాము అని అన్నారు. సో నేను ఫస్ట్గా సేమియా 1 గ్లాసే వేసుకున్నాను హీట్ చేద్దామని చెప్పేసి. బట్ మా వారు మా అత్తయ్య వాళ్ళకి కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పిన తర్వాత నేను 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసాను అనమాట. సో సేమియా పెనం మీద వేసి వేడి చేస్తూ ఉండండి. సో చూస్తున్నారా, 1/2 గ్లాస్ వేస్తున్నాను నేను. సో 1.5 గ్లాస్ సేమియా నేను పెనం మీద వేసి బాగా వేడి చేస్తూ ఉన్నాను అనమాట. సో బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేడి చేస్తూ ఉండాలి. సో సేమియా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకుందాము. సో వాటర్ని మరిగించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మీరు సేమియాని పాలల్లో వేసేయొద్దు. పాలల్లో వేసారంటే చిక్క పడిపోతుంది, గట్టిగా అయిపోతుంది, ఎవరు ఇష్టంగా తినరు. ఇలా మనం వాటర్లో వేసి మగ్గించామనుకోండి సేమియా ముందుగా ఉడికిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, సేమియా అయితే మగ్గుతూ ఉంది, సేమియా అనేది ఉడికిపోతూ ఉంది. సో ఉడికిపోయింది సేమియా. ఇప్పుడు మనము ఇందులో పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అప్పుడు పాయసం అనేది జోరుగా ఉంటుంది, ఇష్టంగా తాగాలి అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. సో పాయసము నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. సేమియా అయితే ఉడికిపోయింది, పాలు అయితే ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుతాను, తర్వాత చక్కెర వేసేస్తాను. అలా చేస్తే పాయసం అనేది గట్టి పడదండి, అలాగే చిక్కగా కూడా పడదు. సో మనకి బాగా జోరుగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా గ్లాస్లోనే తాగేస్తారనమాట. సో నేను ఫైనల్గా ఇంకా షుగర్ అనేది వేసేసుకొని యాడ్ చేసేసాను. సో ఇప్పుడు షుగర్ మిక్స్ చేసిన తర్వాత చూసారా పాలు అనేవి ఎంత బాగా పాయసం అయిందో. సో ఇలా ఉండాలి పాయసం అంటే, చిక్కగా ఉండకూడదు. అండ్ ఇది నెయ్యి అండి. సో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి బాణీలో వేసి
ఎండు కొబ్బరి తెలుసు కదా, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నెయ్యిలో వేయించితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా పాయసానికి. సో ఇప్పుడు కొంచెం జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఇవి 3 వేసి నెయ్యిలో వేయించి ఈ వేయించిన వాటిని అలాగే తీసుకెళ్ళి పాయసంలో వేసామంటే అసలు ఆ టేస్టే వేరు, స్మెల్ కానీ అసలు ఎంత బాగుంటుంది తెలుసా, సువాసన విరజిల్లుతుంది అనమాట నెయ్యిలో వేయించిన ఇవి 3 కూడా. సో చూస్తున్నారు కదా, ఇవి 3 వేయించి నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సో వాటిని నేను ఇప్పుడు పాయసంలో వేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను పాయసంలో వేసేసాను. ఇప్పుడు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫైనల్గా ఏం చేస్తారంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి మాత్రం ఎప్పుడైనా సరే మీరు బాగా పొడి చేయొద్దు, ఒక పొడి పొడిగా దంచి వేయండి, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ పాయసం అయితే అయిపోయింది. ఇప్పుడు పులిహోర ఒక వెడల్పాటి బాండీలో మనము ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పోపు దినుసులు అలాగే వేరుశనగ పప్పులు వేసి బాగా నూనెలో వేయించండి. ఇది లెమన్ రైస్ అండి, సో నేను సింపుల్గా చెప్పేస్తాను. సో ఈ విధంగా వేయించుకోండి. ఎర్రగా అయ్యేంత వరకు వేరుశనగ పప్పులు వేయించుతూ ఉండండి. అలాగే పచ్చిమిర్చి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుతూ ఉండండి. ఇలా వేయించడం వల్ల కారం సెట్ అవుతుందండి పులిహోరకి. అండ్ అలా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. సో ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసేసేయండి అదే ఆయిల్లో. సో చూస్తున్నారు కదా బాగా ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు దించుకునే ముందర అంటే గ్యాస్ ఆఫ్ చేసే ముందర పసుపు వేసుకోండి. ముందుగా కానీ పసుపు వేసారంటే మాడిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేస్తాం అనగా పసుపు వేసారంటే ఆ హీట్కి పసుపు కూడా వేగిపోతుంది అనమాట. సో ఇప్పుడు రైస్లో మాత్రం మనం ఒకటండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైస్ మాత్రం ఎప్పుడైనా సరే చల్లగా అయిన తర్వాతనే కలుపుకోండి పులిహోరకి. లేదనుకోండి గట్టిగా మెత్తగా అయిపోతుంది రైస్ వేడి వేడి అన్నంలో కానీ వేసారంటే. సో పొడి పొడిగా అయిన తర్వాతనే వేసుకోండి. సో నిమ్మకాయ రసం నేను 1/2 కప్ నిమ్మకాయ రసం తీసుకున్నాను. సో నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా తాలింపు, సో అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత సాల్ట్ మాత్రం మీరు లాస్ట్లో వేసుకోండి. బికాజ్ ఎందుకంటే ముందుగానే ఎక్కువ వేసేసుకున్నారంటే తర్వాత తగ్గించుకోలేము. అదే తక్కువ వేసుకున్నామంటే కావాలంటే తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే దేవుడికి పెట్టాలని చెప్పి రుచి కూడా చూడలేదు. సో మామూలుగా కలిపేసాను అనమాట, కొంచెం సాల్ట్ వేసి తర్వాత కలుపుకోవచ్చులే అనేసి. సో నేనైతే సాల్ట్ వేసి పులిహోర అనేది కలిపేసాను. సో చూస్తున్నారా, ఈ విధంగా మనం పులిహోర రెడీ అయిపోయింది, లెమన్ రైస్. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అయిపోయింది. సో నేను కొత్తిమీర వేయలేదు. ఫైనల్గా పులిహోర అయిపోయినాక కొత్తిమీర వేసుకొని కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పులిహోర పాయసం 2 రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు నేను దేవునికి నైవేద్యం పెట్టుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత 2 క్యారెట్ పెట్టేసుకున్నాను, పులిహోర అలాగే పాయసము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ 5కి వచ్చేసాము. అండ్ సో చూస్తున్నారు కదా, ఇది నా వీలాగ్. సో మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ నా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.